ప్రపంచ దేశాలను టారిఫ్ల పేరుతో బెదిరించి తన దారికి తెచ్చుకునే విధానం ట్రంప్ది. కానీ ఇప్పుడు సొంత దేశంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్తో పాటు 60 దేశాలపై విధించిన కొత్త సుంకాలను అమెరికాలోనే 25 రాష్ట్రాలు కోర్టులో సవాల్ చేస్తున్నాయి. దీంతో ట్రంప్ టారిఫ్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. తనకి నచ్చని దేశమైనా, తన మాట వినని దేశమైనా టారిఫ్ల అస్త్రం ప్రయోగించడంలో వెనక్కి తగ్గరు ట్రంప్. మిత్ర దేశమా శత్రు దేశమా అన్న తేడా కూడా పెద్దగా కనిపించదు. డీల్ చేసుకోవడమా లేక టారిఫ్లు ఎదుర్కోవడమా అనే విధానమే అమలు చేస్తారు. అయితే ఈ నిర్ణయం ట్రంప్కు సొంత దేశంలోనే చిక్కులు తెచ్చింది. కొత్త టారిఫ్ల వల్ల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని, ఎకానమీ దెబ్బతింటుందని 25 రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను దాటిందని న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ను ఆశ్రయించారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటే వాటిలో సగం రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ట్రంప్కు ఇబ్బంది. దీంతో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. వెట్టి చాకరీతో తయారైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడానికే ఈ టారిఫ్లు విధించామని చెబుతోంది. కానీ ట్రంప్ గురించి తెలిసిన వారు మాత్రం ఇది రాజకీయ, వాణిజ్య ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహమే అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు ట్రంప్కు మరో కీలక పరీక్షగా మారింది. కోర్టు టారిఫ్లకు బ్రేక్ వేస్తే ట్రంప్ వాణిజ్య విధానానికి పెద్ద దెబ్బ తగిలినట్టే. మరి ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తుందా లేక అడ్డుకట్ట వేస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.